హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం స్పేస్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. స్పేస్ బేసిక్ కాన్సెప్ట్స్లో మనం ముందుగా ఏమేమి చూసినాం? గాలి సాంద్రత, ఎయిర్ డెన్సిటీ అనేది భూ ఉపరితలం మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే కొండ ప్రాంతంలో గాలి సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. అలాగే చూసుకుంటే ఏరోడైనమిక్ లిఫ్ట్ అనేది మనకు భూ ఉపరితలం ఉన్న భాగంలో ఏరోడైనమిక్ లిఫ్ట్ అనేది ఎక్కువగాను, అలాగే పైకి వెళ్ళే కొద్దీ గాలి అనేది పల్చగా ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఏరోడైనమిక్ లిఫ్ట్ అనేది జరగదు. ఎక్కడ ఎత్తైన ప్రదేశంలో ఏరోడైనమిక్ లిఫ్ట్ అనేది మనకు సరిపోదనేసి తెలుసుకున్నాం. అలాగే చూసుకుంటే మనం దీంతోపాటు కర్మన్ లైన్ గురించి చూసినాం. భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల పైన ఉండే భాగాన్ని స్పేస్గా అంతర్జాతీయంగా దాన్ని గుర్తించారు. కర్మన్ లైన్ అనేది 100 కిలోమీటర్ల పైన భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల పైన ఉన్నదాన్ని కర్మన్ లైన్గా గుర్తించారు. అది గుర్తించింది ఏంటంటే FAI, ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ అనేటోళ్ళు అంతర్జాతీయంగా ఆ కర్మన్ లైన్ అనేది గుర్తించడం జరిగింది. ఇది ఒకటి చూసాం మనం. అలాగే చూసుకుంటే స్పేస్ బేసిక్స్లోనే మనం గాలి సాంద్రత, డ్రాగ్ అంటే ఏమిటిది? అడ్డుగా నిలబడడం. రాకెట్ అనేది పైకి వెళ్ళేటప్పుడు వాతావరణం అనేది అడ్డుగా ఉండేదాన్ని డ్రాగ్ అనే అంటాం. అదొక కాన్సెప్ట్ చూసినాం. అలాగే మనం అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ట్రోపోస్ఫియర్, అలాగే స్ట్రాటోస్ఫియర్, అలాగే మీసోస్ఫియర్, అలాగే థెర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ గురించి చూపించాం. ఎక్సోస్ఫియర్ గురించి చూడడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే ట్రోపావరణంలో భూ వాతావరణం అంతా ఎక్కడ ఉంటుంది మనకంటే ట్రోపావరణంలో ఉండడం జరుగుతుంది, ట్రోపోస్ఫియర్లో. దీని యొక్క రేంజ్ వచ్చేసి 0 to 12 అనేసి 8 to 15 అనే వేరియేషన్స్ అనేది ఉండడం జరిగింది. 0 to 15 అనేది గుర్తుపెట్టుకోండి. 0 to 15 కిలోమీటర్స్ అనేది ఆ ట్రోపావరణం యొక్క పరిధి. అక్కడ చూసుకుంటే వర్షాలు కానీ వాతావరణానికి సంబంధించిన మొత్తం ఎక్కడ ఉందంటే ట్రోపావరణంలో ఉండడం జరుగుతుంది. అలాగే తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటోస్ఫియర్లో మనం ముఖ్యంగా ఏం చూసాం? ఓజోన్ పొర గురించి చూడడం జరిగింది. ఓజోన్ పొర మనకు యూవీ రేస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, శోషించడం జరుగుతుంది, అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగా మనం భూ వాతావరణం అనేది కాపాడడం జరుగుతుంది, భూమిని అనేది కాపాడడం జరుగుతుంది ఓజోన్ పొర ఆధారంగా. ఈ ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది మనకు? ఓజోన్ పొర O3 మాలిక్యూల్స్ ఉంటాయి దాంట్లో. ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ ఒక రేంజ్ ఏంది మనకు? స్ట్రాటోస్ఫియర్ ఒక రేంజ్ ఇక్కడ ట్రోపోస్ఫియర్లో వచ్చేసి 0 to 15 అనుకున్నాం కదా, ఇక్కడ 15 to 50 కిలోమీటర్స్. ఓజోన్ పొర వచ్చేసి 15 to 35 కిలోమీటర్స్ ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ట్రోపోస్ట్రాటో అయిపోయిన తర్వాత మనం మీసోస్ఫియర్ రేంజ్ వచ్చేసి మనకి ఎంత? 50 to 85 కిలోమీటర్స్. ఇక్కడ ప్రత్యేకత ఏం చూసాం మనం? మెటరాయిడ్స్ను ఈ మీసోస్ఫియర్లో కాల్చివేయడం జరుగుతుంది. ఈ మీసోస్ఫియర్లో ఉన్న అట్మాస్ఫియర్ ఏం జరుగుతుంది అంటే మెటరాయిడ్స్ని అక్కడే అట్మాస్ఫియర్ రాపిడితో అక్కడే కాలివేయడం జరిగిపోతుంది మనకు. నెక్స్ట్ మీసోస్ఫియర్ తర్వాత ఇంకోటి ఏం చూసాం మనం? ఎక్సోస్ఫియర్, లేదా దానికన్నా ముందు థెర్మోస్ఫియర్ ఒక రేంజ్ వచ్చేసి ఇప్పటివరకు 50 to 85 అని కదా, 85 to 600 ఒక రేంజ్ వచ్చి 600 కిలోమీటర్స్ ఒక రేంజ్ వచ్చేసి థెర్మోస్ఫియర్. ఇక్కడ టెంపరేచర్ని చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ మనకు అయనోస్ఫియర్ ఉంటుంది, రేడియో వేవ్స్ ద్వారా రేడియో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఎక్కడ మనకు? థెర్మోస్ఫియర్లో. అలాగే థెర్మోస్ఫియర్లో లియో శాటిలైట్స్ అని ప్లేస్ చేయడం జరుగుతుంది. లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్. నెక్స్ట్ తీసుకుంటే ఎక్సోస్ఫియర్ యొక్క రేంజ్ వచ్చేసి ఎంత? 600 కిలోమీటర్స్ ప్లస్ దాన్ని మనం ఎక్సోస్ఫియర్గా గుర్తించడం. దాని పైన నుంచి వచ్చేది మనకు స్పేస్గా గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సోస్ఫియర్ తర్వాతకి నెక్స్ట్ మనం ఇంకేమేమి చూసినాం స్పేస్ బేసిక్స్లో? అక్కడ మనం ఉష్ణోగ్రత సమతుల్యం అనేది చూసినాం. భూమి అనేది వేడిని కానీ అలాగే చల్లదనం అనేది క్రమబద్ధీకరంగా అటు వేడిని ఎక్కువగా ఉంచుకోదు, అటు చల్లగా ఎక్కువగా ఉంచుకోకూడదు. అట్లా ఉంచుకోకుండా వేడి ఎంతైతే కావాలో అవసరం ఉందో దాంట్లో ఉంచుకొని మిగతాది పంపించడం జరుగుతుంది. అలాగే చల్లదనం కూడా, దీన్ని ఏమంటారు? ఉష్ణోగ్రత సమతుల్యం అంటారు. నీటి చక్రం గురించి చూసాం, చూడడం జరిగింది. లోయర్ అట్మాస్ఫియర్, అప్పర్ అట్మాస్ఫియర్. లోయర్ అట్మాస్ఫియర్ అని దేనేమంటాం మనం? ట్రోపోస్ఫియర్ని, స్ట్రాటోస్ఫియర్ని లోయర్ అట్మాస్ఫియర్ అని చెప్పడం జరిగింది. అలాగే అప్పర్ అట్మాస్ఫియర్కి వచ్చేసి ఏమేమి ఉంటాయి మనకు? అప్పర్ అట్మాస్ఫియర్లో ఏదైతే ట్రోపో కాకుండా స్ట్రాటో కాకుండా మిగతా ఉన్నాయి చూడండి. ఏది? మెసోస్ఫియర్, అలాగే థెర్మోస్ఫియర్, అలాగే ఎక్సోస్ఫియర్. దీన్ని అప్పర్ అట్మాస్ఫియర్ అంటారు. స్పేస్ రేడియేషన్ అత్యధికంగా ఎక్కడ ఉంటుంది మనకు? అప్పర్ అట్మాస్ఫియర్లో ఉండడం జరుగుతుంది. అసలు స్పేస్ రేడియేషన్ అంటే ఏమిటి?
సూర్యుడి ద్వారా కానీ అలాగే ఇతర నక్షత్రాల ద్వారా నుంచి వచ్చే అధిక శక్తిలో కిరణాలు లేదా కలనాలు అంటారు, స్పేస్ రేడియేషన్స్ అంటారు, స్పేస్ రేడియేషన్స్ అంటారు. అలాగే మనం ఒక పాయింట్ తీసుకుంటే ఓజోన్ పొరని ఏమని డిటర్మైన్ చేస్తారు, ఓజోన్ పొరని ఏమని డిటర్మైన్ చేస్తారు, స్ట్రాటోస్ఫియర్లో ఎర్త్ లైఫ్ షీల్డ్ అనేసి ఓజోన్ పొరని గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యూవీ రేస్ని శోషించడం ఆధారంగా అబ్జర్వ్ చేయడం వల్ల భూమి మీద డైరెక్ట్గా యూవీ రేస్ అని పడకుండా ఉంటాయి. దీని ఆధారంగా జీవ సిద్ధాంతం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే మనం ఇవన్నీ అయిపోయింది. స్పేస్ బేసిక్స్లో ఈ టాపిక్స్ కంప్లీట్ చేసినాం. మనం ఇవాల్టి క్లాస్లో మనం లియో అంటే ఏమిటి, మియో అంటే ఏమిటి, అలాగే జియో అంటే ఏమిటి ఒక్కొక్కటిగా చూద్దాం. భూమి చుట్టూ ఒక సర్టెన్ వెలాసిటీ తోటి అలాగే ఒక సర్టెన్ హైట్లో, ఒక ఎత్తులో మరియు ఒక వేగంలో భూమి చుట్టూ తిరిగేదాన్ని ఏమంటారంటే ఆర్బిట్ అంటారు. న్యాచురల్ శాటిలైట్ వచ్చేసి మనకు న్యాచురల్ శాటిలైట్, ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఉంటాయండి. ఆర్టిఫిషియల్ అంటే మనం పంపించేది, న్యాచురల్ అంటే భూమికి ఉన్న న్యాచురల్ శాటిలైట్ వచ్చేసి న్యాచురల్ ఉపగ్రహం ఏంది మనకు చందమామనే, మనం మూన్ని అంటారు న్యాచురల్ శాటిలైట్ అంటారు. ఆర్టిఫిషియల్ అంటే మనం పంపించే శాటిలైట్స్, అది లియో కానీ జియో కానీ అలాగే మియోలో కానీ. ఇప్పుడు టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ చూద్దాం. మనం ఆర్బిట్ అంటే ఏందో తెలిసింది, అలాగే టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ చూద్దాం. ఒక్కొక్కటి చూద్దాం. లియో శాటిలైట్స్ ఒక రేంజ్ ఏంది, 200 నుంచి 2000 కిలోమీటర్లు. దీంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయండి. మీకు ఫిక్స్డ్ వాల్యూ వేరే ఉంటుంది, వేరియేషన్స్ ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. మీకు వేరేవి కూడా చెప్తూ ఉంటాం మీకు. ఇప్పుడు చూద్దాం లియో ఒకటి, మియో ఒకటి, జియో ఒకటి. ఫస్ట్ తీసుకుంటే లియో. టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉన్నాయి మనకు? లియో ఒకటి, లో ఎర్త్ ఆర్బిట్, మియో ఒకటి, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, జియో ఒకటి, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్. ఇవి తీసుకుంటే ఆర్బిట్ అంటే ఏంది మనకు? భూమి చుట్టూ ఒక సర్టెన్ హైట్లో ఒక వేగంతో తిరిగేదాన్ని ఏమంటారంటే ఆర్బిట్ అంటారు. శాటిలైట్ భూమి చుట్టూ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ అంటారు. భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ని ఏమంటారంటే భూమి చుట్టూ తిరిగే ఒక సర్టెన్ హైట్లో ఒక స్థిరమైన వేగంతో తిరిగేదాన్ని ఏమంటారంటే ఆర్బిట్ అంటారు. శాటిలైట్ భూమి చుట్టూ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ అంటారు. గ్రావిటీ అంటే భూ గురుత్వాకర్షణ శక్తి, అలాగే ఫార్వర్డ్ స్పీడ్ అంటే రాకెట్కి ఇచ్చిన ఫార్వర్డ్ స్పీడ్, ఏదైతే ఇంధనం ఇస్తామో రాకెట్కి ఉన్న ఫార్వర్డ్ స్పీడ్, అలాగే భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి కలిసి శాటిలైట్ను ఆర్బిట్లో ఉంచుతాయి. ఈ రెండు కలిసి ఏవి? గ్రావిటీ ప్లస్ ఫార్వర్డ్ స్పీడ్. ఈ రెండు ఆధారంగా ఏమవుతుంది? శాటిలైట్ ఆర్బిట్లో అనేది ఉండడం జరుగుతుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అలాగే ఫార్వర్డ్ స్పీడ్ ఆధారంగా శాటిలైట్ అనేది ఆర్బిట్లో ఉంచడం జరుగుతుంది. ఆర్బిట్స్ ఎందుకు వేరువేరుగా ఉంటాయి? ఆర్బిట్స్ అనేవి ఎందుకు వేరువేరుగా ఉంటుంది? లియో, మియో, జియో అని ఎందుకు వేరువేరుగా ఉంటాయి అనేది చూద్దాం. శాటిలైట్ను ఎంత ఎత్తులో ఉంచాలో ఒక్కొక్క మిషన్స్కి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఒక మిషన్ లక్ష్యం వచ్చేసి ఇప్పుడు మనకు లియోలో ఉంచాలి అనుకుంటే లియోకి సంబంధించి స్టేజెస్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మనకు నావిగేషన్ సంబంధించి ఉండాలంటే మియోలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే టీవీకి సంబంధించిన కమ్యూనికేషన్, టీవీకి సంబంధించిన సిగ్నల్స్ ఇవన్నీ స్థిరంగా ఉండాలి, ఎటువంటి మార్పులు జరగకూడదు, యాంటీనా స్థిరంగా ఉండాలి. టీవీలో మనం చూస్తున్నప్పుడు మనకు సిగ్నల్ జంప్ కాకుండా ఉండడాన్ని జియోలో ఉంచడం జరుగుతుంది. ఆ శాటిలైట్ని జియోలో ఉంచడం జరుగుతుంది. పొజిషన్ సంబంధించింది దాన్ని ఎక్కడ ఉండాలి, పొజిషన్స్ భూమి యొక్క పొజిషన్ ఆధారంగా చేయడం మియోలో పెట్టడం జరుగుతుంది. అలాగే లియోలో మనకు టీవీ సిగ్నల్స్ కానీ ఒక భూమి యొక్క ఇమేజెస్ కానీ చూడడానికి, టీవీ సిగ్నల్స్ కాదని భూమి ఇమేజెస్, క్లియర్ ఇమేజెస్ కనపడడానికి మనకేమంటే లియోలో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, శాటిలైట్ను ఎంత ఎత్తులో ఉంచాలో, ఎంత వేగంతో తిరగాలో, ఏ పని కోసం వాడాలో అనేది మిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆర్బిట్స్ వేరువేరుగా ఉంటాయి. ఆర్బిట్స్ అనేది వేరువేరుగా ఉంటాయి. మీకు ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఆర్బిట్స్ అని మారుతూ ఉంటాయి. లియోలో అవసరం ఉంటే మనకు భూమికి సంబంధించిన క్లియర్ ఇమేజెస్ కావాలి అనుకుంటే లియోలో పెట్టడం జరుగుతుంది. అలాగే పొజిషన్ సంబంధించింది, ఒక భూమికి సంబంధించిన జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది క్లియర్గా ఏ పొజిషన్లో ఉన్నామో తెలియాలంటే మియోలో పెట్టడం జరుగుతుంది. అలాగే జియోలో పెట్టాలంటే మనకు టీవీకి సంబంధించిన బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి స్థిరంగా ఉండాలి ఆ సిగ్నల్స్ అంటే మనకు జియోలో పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లియో శాటిలైట్. లియో ఫుల్ ఫామ్ వచ్చేసి లో ఎర్త్ ఆర్బిట్.
లియో మనం ఎక్కడ ప్లేస్ చేసాం, గతంలో మనం బేసిక్స్లో చెప్పుకున్నాం. లియో వచ్చేసి థెర్మోస్ఫియర్లో ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లియో యొక్క ఎత్తు వచ్చేసి 200 నుంచి 2000 కిలోమీటర్లు. మీరు అడగవచ్చు, సార్ థెర్మోస్ఫియర్ యొక్క రేంజ్ ఎంత? మనం 0 to 12 అన్నాం, అదే 0 to 15, 15 to 50, అలాగే 50 to 85, 85 to 600, 85 to 600 మధ్యలోనే ఉంది కదండి. లియో వచ్చేసి 200 నుంచి 2000 కిలోమీటర్లు. అంటే థెర్మోస్ఫియర్ ఒక రేంజ్, స్టార్టింగ్లో రేంజ్ వచ్చేసి మనకెంత, 85 to 600. అబోవ్ 600 వచ్చేసి ఎక్సోస్ఫియర్. కానీ లియో వచ్చేసి 200 టు దీని మధ్యలో ఉంది. థెర్మోస్ఫియర్ అనేది 200 to 2000 మధ్యలోనే ఉంది. అంటే 85 to 600 మధ్యలో ఉంది. 600 లోపలనే ఉంది కదండి. 200 అంటే 200 నుంచి 2000 కిలోమీటర్స్ ఉండేదాన్ని ఎక్కడ ప్లేస్, ఎంత ఎత్తులో ఉంటుంది లియో వచ్చేసి 200 to 2000 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటుంది లియో వచ్చేసి. నెక్స్ట్ లియో తిరిగే సమయం, భూమిని చుట్టే సమయం ఎంత పడుతుంది? లియో శాటిలైట్స్ భూమి చుట్టేదానికి సమయం పడుతుంది, కానీ ఒక చుట్టడానికి సమయం పడుతుంది కదా, ఆ సమయం వచ్చి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు. 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు పడుతుంది లియో శాటిలైట్స్ భూమిని చుట్టడానికి. అలాగే వేగం, ఎంత వేగం సరిపోవాలి దానికి? లియో శాటిలైట్స్కి ఇచ్చే వేగం వచ్చేసి ఇంతకుముందే చెప్పే మీకు 7.8 కిలోమీటర్ పర్ సెకండ్కి 7.8 కిలోమీటర్ల వేగం సరిపోతుంది. 7.8 కిలోమీటర్ పర్ సెకండ్ అనేది లియో శాటిలైట్స్కి వేగం ఇవ్వడానికి సరిపోతుంది. దీని యొక్క ఉపయోగాలు, లియో శాటిలైట్స్ ఆధారంగా మనం ఏమేమి గ్రహిస్తాం? ఎర్త్ అబ్జర్వేషన్, భూమిని గ్రహించడం, భూమిని పరిశీలించడం. రిమోట్ సెన్సింగ్, వెదర్ సంబంధించిన స్టడీ, అదే వర్షాలు, గాలులు, దీనికి సంబంధించిన వెదర్ ఫినామినా ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం చేయడం కోసం లియో శాటిలైట్స్ అని సరిపోతుంది. అలాగే ఐఎస్ఎస్ లాంటి స్పేస్ స్టేషన్స్ ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారు? లియో ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్. భారత్ భవిష్యత్తులో ఐఎస్ఎస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. భవిష్యత్తులో ఏర్పాటు చేసుకుంటుంది ఐఎస్ఎస్. దాని గురించి ఆల్రెడీ సన్నాహాలు అనేది ప్రారంభించారు. నెక్స్ట్ ఇది లియోకి సంబంధించిన ఉపయోగాలు. లియో తిరిగే సమయం, భూమిని మీకు అడిగితే లియో భూమిని చుట్టడానికి ఎంత సమయం పడుతుంది? 90 నుంచి 120 నిమిషాలు పడుతుంది. అలాగే అడిగితే అప్లికేషన్స్, ఏమేమి అప్లికేషన్స్ అడగవచ్చండి. అంటే లియో శాటిలైట్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఎర్త్ అబ్జర్వేషన్ కోసం, అలాగే రిమోట్ సెన్సింగ్ కోసం, వెదర్ స్టడీ కోసం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారో లియోలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే లియో వచ్చేసి లో ఎర్త్ ఆర్బిట్, భూమికి దగ్గరగా ఉంటుంది. భూమికి ఫస్ట్ మనకు లియోనే కదండి ఉండేది, తర్వాత మియో, తర్వాత జియో. భూమికి దగ్గరగా ఉండేది లియో. క్లియర్ ఇమేజెస్ అనేది మనకు క్లియర్గా అనేది ఉంటుంది, లియోలోనే ఉంటుంది. కాబట్టి క్లియర్ ఇమేజెస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ డిలే అనేది తక్కువగా ఉంటుంది. అలాగే చూసుకుంటే ఎగ్జాంపుల్ లియోకి సంబంధించి లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కదండి. లో ఎర్త్ ఆర్బిట్, ఈ ఆర్బిట్స్ ఉంటాయి కదండి. లో ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, అలాగే జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్. దీంట్లో ప్లేస్ చేసే శాటిలైట్ ఏంది? లియోలో ప్లేస్ చేసే శాటిలైట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే కార్టో శాటిలైట్, అలాగే రిసోర్స్ శాటిలైట్. లియో ఆర్బిట్లో మనం ప్లేస్ చేసే శాటిలైట్ వచ్చేసి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే కార్టో శాటిలైట్, రిసోర్స్ అలాగే రిసోర్స్ శాటిలైట్. మీకు తర్వాత క్లాస్లో శాటిలైట్స్ టాపిక్ వచ్చేటప్పుడు ముందు వెహికల్స్ కంప్లీట్ చేసుకుంటాం. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3 అనే వెహికల్స్ కంప్లీట్ అయిపోయాక మనం శాటిలైట్స్ గురించి చూస్తాం. చంద్రయాన్ సంబంధించి చంద్రయాన్ 1, 2, 3, అలాగే కార్టోసాట్, రిసోర్స్ శాటిలైట్, ఇవన్నీ శాటిలైట్స్ గురించి తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందు జస్ట్ ఎగ్జాంపుల్ గురించి మనకు లియో అంటే ఏమిటి, మియో అంటే ఏమిటి, జియో ఏమిటిదో చూద్దాం. లియో శాటిలైట్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం కార్టోసాట్, రిసోర్స్ శాట్. కమ్యూనికేషన్ డిలే అనేది తక్కువగా ఉంటుంది, అలాగే క్లియర్ ఇమేజెస్ అనేది వస్తాయి. నెక్స్ట్ తీసుకుంటే మియో వచ్చేసి మిడిల్ ఎర్త్ ఆర్బిట్ వచ్చేసి మియో. దీని యొక్క రేంజ్ ఎంత ఎత్తులో ఉంటుంది మియో అనేది? ఇందాక మనం తీసుకుంది లియో వచ్చేసి
200 to 2000 కిలోమీటర్, అవి కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. మియో వచ్చేసి 2000 to 35,786, 35,786 ఇవి కూడా వ్యారీ అవుతుంటుంది. కానీ లాస్ట్ పాయింట్ ఇదైతే ఉంది చూసారా, 35,786 ఇది అనేది ఫిక్స్డ్ వాల్యూ. మియోలో వచ్చేసి 2000 ఉండొచ్చు, ఒకవేళ 2500 అట్లా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే 2000 నుంచి 35,786 ఇది వచ్చేసి మియో వాల్యూ. మియో ఎంత ఎత్తులో ఉంటుంది, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే మనకు 2000 to 35,786 అనేది ఉంటుంది, 75 కిలోమీటర్స్లో ఉంటుంది. దీనికి పట్టే సమయం ఎంత పడుతుంది, మియోలో పట్టే సమయం భూమి చుట్టుముట్టడానికి పట్టే సమయం మామూలుగా అయితే ఇక్కడ కొన్ని గంటలను ఇచ్చారు, 2 hours to 12 hours అని చెప్తారండి. 2 hours to 2 గంటల నుండి 12 గంటలు, 2 hours to 12 hours దానికి పట్టే సమయం. ఇందాక వచ్చేసి మనకు 90 minutes to 120 minutes. ఇప్పుడు ఎట్లా అంటే 2 hours to 12 hours అంటే ఆ శాటిలైట్ మనం ఏదైతే ప్లేస్ చేస్తామో దానికి పట్టే సమయం ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క ఉంటుంది. కాబట్టి 2 hours to 12 hours, లేకపోతే కొన్ని గంటలని ఆప్షన్స్ ఉంటే కొన్ని గంటలని పెట్టండి. ఇవి అడగరు. ఏదైతే మీకు డిఫరెన్షియేటెడ్ వాల్యూస్ ఉంటాయో అవి అడగరు, ఏదైతే ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయో దాన్ని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి జియో ఒక రేంజ్ ఎంత ఎత్తులో ఉంటుందంటే 35,786 అనేది ఫిక్స్డ్ వాల్యూ అది. నెక్స్ట్ ఇక్కడ చూడు, లియో కంటే తక్కువ వేగం లియోకి ఎక్కువ వేగం ఉంటుంది, ఎక్కువ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. లియోలో మనకు స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లియోతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. అక్కడ వచ్చేసి 7.8 km/s, అక్కడ పట్టే సమయం ఎంత 7.8 km/s. అలాగే ఇక్కడ మియోలో తీసుకుంటే మనకు 3 to 5 km/s ఆర్ 3.9 km/s. ఇక్కడ పట్టే వేగం ఎంత పడుతుంది, ఎంత వేగం ఉందంటే 3.9 km/s ఆర్ 3 to 5 km/s అనేది పట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఉపయోగాలు, మియోలో దేనికోసం మియోలో పెట్టే శాటిలైట్స్ ప్రైమర్లీగా దేనికి కోసం పెడతారంటే నావిగేషన్ కోసం, జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ కోసం మియో ఆర్బిట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు జిపిఎస్, నావిక్ వచ్చేసి ఇండియన్ అండి. నావిక్ నిన్న మీకు ఫుల్ ఫామ్ కూడా చూసాం. ఎన్ఏవి వచ్చేసి నావిగేషన్, ఐసి వచ్చేసి విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ నావిగేషన్ కోసం ఉపయోగించింది. మీరు ఇప్పుడు ఏదైతే జిపిఎస్ ఏదైతే మీరు జిపిఎస్ ఆన్ చేసుకొని చూస్తారో అదే అమెరికా వాళ్ళది. మన ఇండియన్ వచ్చేసి నావిక్, వాళ్ళది జిపిఎస్ వచ్చేసి ఒక 10 meters 5 to 10 meters అనేది అక్యూరేట్గా ఉంటుంది. మనది వచ్చేసి క్లియర్ పొజిషనింగ్ అనేది ఉంటుందండి. వాళ్ళతో పోల్చుకుంటే మనది చాలా అక్యూరేట్గా ఉంటుంది. 5 to 10 meters అనేది మన ఇండియన్ వచ్చేసి ఉంటే వీళ్ళది కొద్దిగా అక్యూరేట్ అనేది తక్కువగా ఉంటుంది. నావిక్ అనేది చాలా అక్యూరేట్ మీటర్స్ అనేది ఉంటుందండి. జీపీఎస్తో పోల్చుకుంటే నావిక్ అనేది అక్యురేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిలేషన్ మన నావిక్ వచ్చేసి మన ఇండియాని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. జీపీఎస్ అనేది మొత్తం గ్లోబల్ వైజ్గా చూసుకుంటుంది కాబట్టి దాని అక్యురేసీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఇండియన్ నావిక్. మియో పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. మియో వచ్చేసి లియో కన్నా పైన ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాంతాన్ని మియో అనేది కవర్ చేయడం జరుగుతుంది. పొజిషన్ అక్యురసీ బాగుంటుంది కాబట్టి మియోలో మనం మ్యాక్సిమం శాటిలైట్స్ వచ్చేసి నావిగేషన్ సంబంధించిన శాటిలైట్స్ అనేది ఉండడం జరుగుతుంది. అమెరికా వాళ్ళది వచ్చేసి జిపిఎస్, ఇండియన్ వచ్చేసి నావిక్, అలాగే రష్యన్ వచ్చేసి గ్లాస్నాస్ అనేది రష్యా వాళ్ళది ఉండడం జరుగుతుంది. అలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నావిగేషన్ సిస్టమ్ ఉంది. మనకు ఆ నావిక్ అనే టాపిక్ వచ్చినప్పుడు అక్కడ క్లియర్ ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం జియో ఎత్తు వచ్చేసి ఎంత 35,786. ఆఫ్టర్ ఏదైతే మనం లియో వచ్చేసి 200 to 2000 చెప్పాం, అలాగే మియో వచ్చేసి 2000 to 35,786 అని చెప్పాం. ఇప్పుడు జియోకి వచ్చేసరికి 35,786 ఏదైతే ఉంటుందో దానిపైన ఉన్నది మొత్తం జియో కిందకే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ వాల్యూ, ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇక్కడ మీకు రాసిన ఫిక్స్డ్ వాల్యూ, దీంట్లో చేంజెస్ లేవు. 35,786 అనేది అప్రూవ్ అయింది కాబట్టి ఇది ఫిక్స్డ్ వాల్యూ, దీంట్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. జియో స్టేషనరీ ఆర్బిట్, జియో వచ్చేసి
జియో అంటే జియో స్టేషనరీ ఆర్బిట్. జియో స్టేషనరీ ఆర్బిట్ ఎంత ఎత్తులో ఉంటుంది మనకు? జియో అనేది ఈ ఆర్బిట్ లెవెల్ ఎంత ఎత్తులో ఉంటుంది మనకు? 35,786. నెక్స్ట్ తిరిగే సమయం 24 గంటలు పడుతుంది. భూమిని చుట్టడానికి జియో శాటిలైట్స్కి 24 అవర్స్ పడుతుంది. భూమి ఎంతైతే వేగంతో తిరుగుతుందో మన శాటిలైట్ కూడా భూమి చుట్టూ అలాగే తిరుగుతుంది. దీనికి 24 అవర్స్ పడుతుంది, దీనికి కూడా 24 అవర్స్ పడుతుంది చుట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ రొటేషన్తో సమానంగా తిరుగుతుంది జియో ఆర్బిట్ అనేది. దీని యొక్క స్పీడ్ చూసుకుంటే 3.07 కిలోమీటర్ పర్ సెకండ్. 3.07 కిలోమీటర్ పర్ సెకండ్. మామూలుగా అయితే మనం లియో వచ్చేసి 7.8 కిలోమీటర్ పర్ సెకండ్ చూసినాం. అలాగే నెక్స్ట్ వస్తే మియోకి వచ్చేసి 3 to 5 కిలోమీటర్ పర్ సెకండ్ ఆర్ 3.09 అనేది కిలోమీటర్ పర్ సెకండ్ అనేది చూడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 3.07 కిలోమీటర్ పర్ సెకండ్. వ్యారీ అనేది అవుతూ ఉంటుంది. లియోకి వచ్చేసి 7.8 కిలోమీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనం మియో తీసుకుంటే 3 to 5 కిలోమీటర్ పర్ సెకండ్. ఈడు వచ్చేసరికి జియోకి వచ్చేసరికి 3.07 కిలోమీటర్ పర్ సెకండ్ అనేది పడుతుంది. మీకు అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇది ఒకటి ఫిక్స్డ్ వాల్యూ ఎంత ఉంది జియో స్టేషనరీ, ఎప్పుడు స్టార్ట్ అయింది జియో స్టేషనరీ ఆర్బిట్, ఎంత ఎత్తులో స్టార్ట్ అవుతుంది అంటే 35,786 కిలోమీటర్స్ పైన ఉన్నదాన్ని జియో కిందకి ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎర్త్ రొటేషన్తో సమానంగా తిరిగే ఆర్బిట్ ఏది అంటే మనం జియోని ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రత్యేకత. శాటిలైట్ భూమి మీద ఒకే చోట నిలిచినట్టే కనిపిస్తుంది. శాటిలైట్స్ ఏదైతే పంపిస్తామో శాటిలైట్ అనేది భూమికి ఎంతైతే వేగంతో తిరుగుతుందో అది కూడా అంతే వేగంతో తిరుగుతుంది కదండి. భూమి చుట్టూ అంతే వేగంతో తిరుగుతుంది. అంటే ఈ శాటిలైట్ భూమి మీద ఒకే చోట ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, ఒకే చోట నిలిచినట్టే కనిపిస్తుంది. అందుకని ఈ శాటిలైట్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఈ జియోని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఉపయోగాలు తీసుకుంటే టీవీ బ్రాడ్కాస్ట్లో యూజ్ చేస్తారు. అలాగే కమ్యూనికేషన్, టీవీ బ్రాడ్కాస్ట్లో అలాగే కమ్యూనికేషన్, అది అలాగే వెదర్ మానిటరింగ్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. వెదర్ మానిటరింగ్ జియోలో చూస్తారు, అలాగే లియోలో కూడా క్లియర్ ఇమేజెస్ కోసం, వెదర్ ఫినామినా కోసం లియోలో కూడా చూస్తారు. శాటిలైట్స్ ఉపయోగాలు ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే మేజర్ పార్ట్ ఇప్పుడు టీవీ బ్రాడ్కాస్ట్ అనేది జియోలో ఎక్కువగా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ సంబంధించింది జియోలో ఎక్కువగా ఉంటుంది. గ్లోబల్ పొజిషన్, నావిగేషన్ వచ్చేసి మియోలో ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే ఇన్సాట్ మరియు జీశాట్. దీని శాటిలైట్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు శాటిలైట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. మెయిన్ ఇక్కడ వచ్చేసి లియో గురించి, మియో గురించి, అలాగే జియో గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే జియో శాటిలైట్స్ ఎందుకు ముఖ్యమైనది? డిష్ యాంటీనాను కదిలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఏదైతే జియో ఆర్బిట్లో ప్లేస్ చేసిన శాటిలైట్ అనేది భూమి ఎంతైతే స్పీడ్తో తిరుగుతుందో, ఎంతైతే వేగంతో తిరుగుతుందో, ఎంత టైం పడుతుందో రొటేషన్కి, అంతే టైం ఈ శాటిలైట్స్కి పడడం జరుగుతుంది. జియో ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్కి డిష్ యాంటీనాను కదిలించాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్ కవరేజ్ లభిస్తుంది. ఇక్కడ వచ్చేసి కంటిన్యూస్ కవరేజ్ అనేది లభించడం జరుగుతుంది. కమ్యూనికేషన్కి చాలా ఉపయోగం. కమ్యూనికేషన్కు ఎటువంటి డిలే లేకుండా ఉపయోగించడం జరుగుతుంది. శాటిలైట్స్ను వారి పనిని బట్టి లియోలో కానీ మియోలో కానీ జియో వంటి ఆర్బిట్స్లో ఉంచుతారు. ప్రతి ఆర్బిట్కు ప్రత్యేకమైన ఎత్తు, వేగం, ఉపయోగం ఉంటుంది. అంటే మనకి ఏమైతే యూజ్ ఉంటుంది, ఏ యూజ్ ఆధారంగా ఏ ఆర్బిట్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పొజిషన్కి సంబంధించింది మనకు కావాలి, నావిగేషన్ సంబంధించిన పొజిషన్ కావాలంటే మియోలో పెట్టడం జరుగుతుంది. టీవీ బ్రాడ్కాస్ట్ సంబంధించింది, అలాగే కమ్యూనికేషన్ సంబంధించింది కావాలంటే మనకి ఎక్కడైతే బాగుంటుంది జియోలో పెట్టడం జరుగుతుంది. అలాగే వెదర్ మానిటరింగ్, క్లియర్ ఇమేజెస్ కోసం కావాలంటే లియోలో పెట్టడం జరుగుతుంది. అంటే అవసరాన్ని బట్టి ఆ శాటిలైట్ ఒక ఉపయోగం ఆధారంగా ఆర్బిట్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. శాటిలైట్ ఆర్బిట్లో తిరగడానికి ఫ్యూయల్ అవసరం లేదు. శాటిలైట్ అనేది ఆర్బిట్లో తిరగడానికి ఫ్యూయల్ అవసరం లేదు. శాటిలైట్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో ఒక ఆర్బిట్లో లియోలో కానీ, మియోలో కానీ, జియోలో కానీ ప్లేస్ చేస్తాం కదా, ఆర్బిట్లో ఎప్పుడైతే శాటిలైట్ అనేది ప్లేస్ చేస్తామో
ప్లేస్ చేసినప్పుడు దానికి నడపడానికి ఫ్యూయల్ అనేది అవసరం లేదు. జస్ట్ దానికి ఏం అవసరం అంటే ఎప్పుడైతే ఆర్బిట్ వంగడం కానీ వేరే డైరెక్షన్లో వెళ్తుంది అని తెలిసినప్పుడు మాత్రమే దాని అడ్జస్ట్మెంట్ కోసం స్టెబిలైజ్ కోసం మాత్రమే ఫ్యూయల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, శాటిలైట్ ఆర్బిట్లో తిరగడానికి ఫ్యూయల్ అవసరం ఉందా లేదా అని అడుగుతారండి. శాటిలైట్ ఆర్బిట్లో తిరగడానికి ఫ్యూయల్ అవసరం ఉందా లేదంటే లేదు అని పెట్టండి. కాకపోతే మ్యానోవర్స్ అంటే ఎప్పుడైనా ఆర్బిట్ స్టెబిలిటీ ఏమైనా తగ్గితే స్టెబిలైజ్ చేయడానికి మాత్రమే ఫ్యూయల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. శాటిలైట్ ఆర్బిట్లో తిరగడానికి ఫ్యూయల్ అవసరం లేదు. ఫ్యూయల్ను కేవలం డైరెక్షన్ కరెక్షన్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఆల్టిట్యూడ్ కంట్రోల్, స్టేషన్ కీపింగ్ మరియు మిషన్ అండ్ మాన్యువర్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. మాన్యువర్స్ అంటే మన చేతులతో మాన్యువల్గా చేసేదాన్ని మాన్యువర్స్ అంటారండి. మిషన్ అండ్ మాన్యువర్స్ కోసం మాత్రమే అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆర్బిట్ పని అయిపోతుందో దాన్ని అక్కడే ఉంచితే వేరే ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ ఢీ కొట్టడం అట్లాంటివి జరుగుతుంది. ఎప్పుడైతే దీని పని అయిపోయిందో, ఈ ఆర్బిట్ ఒక పని అయిపోయిందో దాన్ని ఏం చేస్తారంటే కిందికి అట్మాస్ఫియర్లోకి తీసుకురావడం జరుగుతుంది. మనకి ఎక్కడ టెంపరేచర్ అనేది హెవీగా ఉంటుంది, థెర్మోస్ఫియర్లో ఉండడం జరుగుతుంది, లేకపోతే మేసోస్ఫియర్లో. కానీ ఈ అట్మాస్ఫియర్లో రాపిడ్ వల్ల ఈ శాటిలైట్ అనేది కాలిపోవడం జరుగుతుంది. కానీ ఫస్ట్లో మనకేముంటుంది, ఆర్బిట్ పైకి వెళ్ళేటప్పుడు శాటిలైట్ కాపాడుకోవడానికి పేలోడ్ ఫేరింగ్ అనేది ఉంటుంది. పేలోడ్ ఫేరింగ్ ఆధారంగా ఈ శాటిలైట్ని కాపాడడం జరుగుతుంది పైకి వెళ్ళేటప్పుడు. ముందు క్లాస్లో చూస్తాం. కానీ ఎప్పుడైతే పని అయిపోయిందో తన కర్తవ్యం నిర్వహించిన తర్వాత అది ఎండ్ అయిపోయిన తర్వాత ఫ్యూయల్ యూస్ చేసేసి దాన్ని కిందికి పంపించడం జరుగుతుంది. అలా జియోలో ఉందనుకోండి, జియోలో ఉంటే పైకి పంపిస్తారండి. ఎందుకంటే కిందికి రావడం, వేరే శాటిలైట్స్ ఢీ కొట్టడం ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి దీని ఏమంటే పైకి వెళ్ళి పార్క్ చేయడం జరుగుతుంది. ఏవైతే శాటిలైట్స్ దాని పని అయిపోతుందో జియోలో అక్కడ నుంచి పైకి పంపించేస్తారు. దాన్ని అంటారు డెబ్రీస్ అంటారు. శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో దాని పని అయిపోయిన తర్వాత దాన్ని పైకి పంపిస్తారు. పైకి పంపించడం వల్ల దాన్ని డెబ్రీస్ అంటారు. అంటే స్పేస్ స్టేజ్ని డెబ్రీస్ అంటారు. ఒక్కొక్కటిగా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సంవత్సరానికి కొన్ని సెకండ్స్ మాత్రమే ఫైర్ అవుతాయి. మనకు శాటిలైట్ ఆర్బిట్లో తిరగడానికి ఫ్యూయల్ అనేది అవసరం లేదు. జస్ట్ మాన్యువర్స్ కోసం మాత్రమే, మిషన్ అండ్ మాన్యువర్స్ కోసం, అలాగే ఆల్టిట్యూడ్ కంట్రోల్ కోసం మాత్రమే ఫ్యూయల్ అనేది ఉపయోగిస్తారు. సంవత్సరానికి కొన్ని సెకండ్లు మాత్రమే ఫైర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే శాటిలైట్ లాంచ్, ఆర్బిట్ ఇన్సర్షన్, శాటిలైట్ని లాంచ్ చేయడం, ఆర్బిట్లో ఇన్సర్ట్ చేయడం, వర్కింగ్ ఎండ్ టు ఎండ్ ఫ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. శాటిలైట్ పని ఆర్బిట్లో చేరిన తర్వాత మొదలవుతుంది. శాటిలైట్ పని ఎప్పుడు మొదలవుతుంది మనకు? ఆర్బిట్లో పెట్టిన తర్వాతనే ఆర్బిట్లో పెట్టిన తర్వాత ఎప్పుడైతే లాంచ్ చేస్తాం, మనం ఒక రాకెట్ని లాంచ్ చేసేసి దాని మల్టీ స్టేజెస్ ఏవైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆర్బిట్లో అనేది శాటిలైట్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. శాటిలైట్ ప్లేస్ చేసిన తర్వాత దానిలో ఉన్న యాంటీనా కానేసి ఫ్యూయల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆర్బిట్లో ఇన్సర్ట్ అవుతుందో, మనం దేనికి చంద్రయాన్ కానీ ఏదైనా చంద్రుని చుట్టూ ఇక్కడ ఆర్బిట్లో ఉంటే చంద్రయాన్ చుట్టూ మూన్ చుట్టూ పెట్టామనుకోండి, దాని పని అనేది ఎప్పుడైతే ఆర్బిట్లో ఇన్సర్ట్ అవుతుందో దాని పని అనేది మొదలవుతుంది. ఎక్కడ ఆర్బిట్లో ఇన్సర్ట్ అయిన తర్వాతనే శాటిలైట్ ఒక పని అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. దానికి ముందు జరిగే దశలు ఇవి. ఏదంటే గ్రౌండ్లో లాంచ్ చేయడం జరుగుతుంది. లాంచ్ చేసిన తర్వాత మల్టీ స్టేజెస్ అనేది ఉంటాయి. మల్టీ స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్ దాని ఇంధనం ఫ్యూయల్ అయిపోయిన తర్వాత, దాని పని అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళటం. ఎప్పుడైతే భాగాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటి వదులుకుంటే ఏమైతుందంటే మరింత ఎత్తుకు వెళ్తే మరింత వేగం అనేది అందుకుంటుంది. అదే ఏదైతే భాగాల పని అయిపోయిన తర్వాత అలాగే ఉంటే బరువు ఎక్కువైతుంది, మనకు వేగం అనేది తగ్గడం జరుగుతుంది. అలా కాకుండా మనం డిజైన్ ఏ విధంగా చేసామంటే దాని పని అయిపోయిన తర్వాత ఇంధనం దానికి సంబంధించి ఒక శాటిలైట్ని ఇంత ఎత్తులో లియోలో పెట్టాలనుకున్నాం. దాని స్టేజెస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా విడ తీసుకుంటూ లియో అనే ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. శాటిలైట్ ఆర్బిట్లో ప్లేస్ చేసిన తర్వాత ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 1 చూసుకుంటే లాంచ్, భూమి నుంచి పైకి పంపడం. లాంచ్ అంటారు. భూమి నుంచి పైకి పంపడాన్ని ఫస్ట్ చేసి మనం గ్రౌండ్లో లాంచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. శాటిలైట్ని రాకెట్ పై భాగంలో పెడతారు. శాటిలైట్ ఎక్కడ పెడతారు? రాకెట్ పై భాగంలో పెడతారు. ఇక్కడ మనం ఇది రాకెట్ అనుకుంటే ఇక్కడ ప్లేస్ చేస్తారండి. మీకు
శాటిలైట్ అనేది ఈ ప్లేస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. దీని థ్రస్ట్, ఇక్కడ ఇంజన్ అనేది ఉంటుంది. ఈ శాటిలైట్స్ని కప్పి ఉంచడానికి, ఈ శాటిలైట్స్ ఇలాగే మనం అట్మాస్ఫియర్లో ర్యాపిడ్ జరగడం వల్ల ఏమవుతుంది, శాటిలైట్ అనేది కోల్పోవడం జరుగుతుంది. అలా కాకుండా శాటిలైట్ కాపాడుకోవడానికి మనం ఇక్కడ యూజ్ చేసేదంటే పేలోడ్ ఫేరింగ్ అంటారండి. పేలోడ్ ఫేరింగ్. మన శాటిలైట్ టాపిక్లో ఫస్ట్ వెళ్ళే ముందు ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి, శాటిలైట్ని రాకెట్ పై భాగంలో పెడతారు. శాటిలైట్ని ఎక్కడ ప్లేస్ చేశారో రాకెట్ పై భాగంలో ప్లేస్ చేశారు. దాన్ని పేలోడ్ ఫేరింగ్ అంటారు, రక్షణ కవచం. ఈ శాటిలైట్ని కాపాడడానికి ఉండేది పేలోడ్ ఫేరింగ్, రక్షణ కవచం లాంటిది ఏంటంటే పేలోడ్ ఫేరింగ్ అంటారు. అలాగే అట్మాస్ఫియర్లో గాలి ఉంది, హీటింగ్, డ్రాగ్ అనేవి ఉన్నాయి. అట్మాస్ఫియర్లో ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? గాలి, అట్మాస్ఫియర్లో గాలి ఉంది, అలాగే హీటింగ్, డ్రాగ్ అనేవి ఉన్నాయి. డ్రాగ్ అంటే అట్మాస్ఫియర్ అనేది అవరోధంగా నించుంటుంది దేనికి? రాకెట్కి. అలాగే అట్మాస్ఫియర్లో వెళ్ళినప్పుడు హీట్ అనేది ర్యాపిడ్ ఆధారంగా మనకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ దీని అన్ని కాపాడుకోవడానికి ఫేరింగ్ని, శాటిలైట్ని రక్షిస్తుంది. దీన్ని కాపాడుకుని ఫేరింగ్ అనేది అరేంజ్ చేసి ఉంటారు దేనికి? శాటిలైట్కి. నెక్స్ట్ చూసుకుంటే స్టెప్ 2 అట్మాస్ఫియర్ దాటడం. స్టెప్ 2 వచ్చేసి అట్మాస్ఫియర్ని దాటడం. ఫస్ట్ స్టేజ్ రాకెట్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. స్టేజెస్ సపరేట్ అవుతాయి. బరువు తగ్గించడం, వేగం పెరగడం. స్టేజెస్ ఎందుకు సపరేట్ అవుతుందంటే బరువును తగ్గించుకొని వేగం అనేది పెంచుకోవడానికి కోసం. శాటిలైట్ కాపాడడానికి మనకు పేలోడ్ ఫేరింగ్ అనేది ఉంటుంది. రాకెట్ యొక్క బరువు తగ్గించడం ఎప్పుడైతే లాంచ్ అవుతుందో దాని యొక్క స్టేజెస్ స్టార్ట్ అవుతాయి. స్టేజెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క భాగాన్ని విడుచుకుంటూ పైకి వెళ్తూ వేగం అనేది పెంచుకుంటూ పోతుంది. ఎప్పుడైతే మనకు బరువు అనేది తగ్గిపోతుందో వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే అట్మాస్ఫియర్ పల్చగా అయిన తర్వాత ఫేరింగ్ తొలగిస్తారు. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ మనకు పల్చగా గాలి సాంద్రత తగ్గిపోతుందో, పల్చగా ఉంటుందో అక్కడ ర్యాపిడ్ జరగడం ఉండదు. కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే పేలోడ్ ఫేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ పేలోడ్ ఫేరింగ్ని తొలగిస్తారు. అట్మాస్ఫియర్ పల్చగా అయిన తర్వాత ఫేరింగ్ని తొలగిస్తారు. ఇప్పుడు గాలి సమస్య లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్ ఇన్సర్షన్, అతి ముఖ్యమైన సార్. నెక్స్ట్ ఎప్పుడైతే పేలోడ్ ఫేరింగ్ రిమూవ్ చేస్తారో పేలోడ్ ఫేరింగ్ ఇంకా సమస్య లేదు. ఇక్కడ మనకు ర్యాపిడ్ అనేది ఎక్కువగా జరగదన్న కాడ పేలోడ్ ఫేరింగ్ రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత శాటిలైట్ అనేది ఆర్బిట్ ఇన్సర్షన్స్లో పెడతారు. స్టెప్ 3 లేదంటే ఆర్బిట్ ఇన్సర్షన్, అతి ముఖ్యమైన దశ. శాటిలైట్ను సరైన ఎత్తులో సరైన వేగంతో వదలటం. దీని ఆధారంగా ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు తప్పనిసరి. కరెక్ట్ హైట్, ఏంటంటే ఆర్బిటల్ ఆల్టిట్యూడ్, ఏదైతే ఆల్టిట్యూడ్ అనుకుంటారో ఆ ఆల్టిట్యూడ్ ఆ రేంజ్లో, అలాగే అదే స్పీడ్, ఏదైతే స్పీడ్ అనుకుంటారో లియో వచ్చేసి 7.8 km/s, అలాగే మియోలో తీసుకుంటే 3 to 5 km/s, అలాగే జియో తీసుకుంటే 3.07 km/s అనే స్పీడ్ అనేది ఉండాలి. అలాగే హైట్ లియోలో వచ్చేసి 200 to 2000 కిలోమీటర్స్. అలాగే నెక్స్ట్ తీసుకుంటే 2000 to 35,786, అలాగే 35,786 ప్లస్ ఉండేది మనకు జియో. ఇక్కడ ఆల్టిట్యూడ్ మరియు స్పీడ్, హైట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ 2 సరిపోతేనే శాటిలైట్ను కరెక్ట్ ఆర్బిట్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. శాటిలైట్ ఆర్బిట్లో ఉంటుంది. శాటిలైట్ విడిపోవడం, సపరేషన్. ఈ శాటిలైట్ ఆర్బిట్లో ప్లేస్ చేసిన తర్వాత శాటిలైట్ అనేది సపరేట్ అవుతుంది. శాటిలైట్ అనేది మనం ఆర్బిట్లో ప్లేస్ చేసేటప్పుడు ఆర్బిట్లో ఒక సర్టెన్ ఆర్బిట్లో ఈ ఆర్బిట్లో ప్లేస్ చేయాలనుకుంటారు. లియోలో కానీ జియోలో కానీ మియోలో కానీ ప్లేస్ చేసుకున్నప్పుడు ఆర్బిట్ దగ్గరకు వచ్చినప్పుడు శాటిలైట్ అనేది వేరే అయిపోతుంది. ఏవైతే స్టేజెస్ ఉంటాయో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ శాటిలైట్ బయటకు వచ్చేస్తుంది. దేని ఆధారంగా అంటే పుష్ అంటారు దాన్ని. పుష్ సిస్టమ్ ఆర్ స్ప్రింగ్ మెకానిజం ఆధారంగా ఈ శాటిలైట్ అనేది కరెక్ట్ ఆర్బిట్లో ఇన్సర్ట్ అనేది అవుతుంది. ఈ రాకెట్ నుంచి విడిపోయి శాటిలైట్ పుష్ ఆధారంగా లేదా స్ప్రింగ్ మెకానిజం ఆధారంగా విడిపోయి ఆ లియో కానీ మియో కానీ జియోలో కానీ ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. రాకెట్ ఇంజన్ ఆపేస్తారు. రాకెట్ ఇంజన్ అనేది ఆపివేయడం జరుగుతుంది. శాటిలైట్ స్లోగా విడిపోతుంది. దేని ఆధారంగా అంటే స్ప్రింగ్ మెకానిజం లేదా పుష్ సిస్టమ్ ఉపయోగిస్తారు.
ఇనిషియల్ చెక్అవుట్ ఆర్బిట్లో మొదటి పనులు ఏం చేస్తారు? ఆర్బిట్లో చేరిన వెంటనే శాటిలైట్ సోలార్ ప్యానెల్ తెరుస్తుంది. ఫస్ట్ వచ్చేసి సోలార్ ప్యానెల్స్ అని తెరుస్తుంది. నెక్స్ట్ యాంటీనా డిప్లాయ్ చేస్తుంది. కంప్యూటర్ ఆన్ అవుతుంది. అలాగే దీనిని ఇనిషియల్ చెక్అవుట్ ఫేస్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇనిషియల్ చెక్అవుట్ ఫేస్ అంటే ఏమంటారు? ఇనిషియల్ చెక్అవుట్ ఫేస్ అనగా నేమి అని అడిగితే మీరు ఏమేం చేస్తారు? సోలార్ ప్యానెల్స్ అనేది ఫస్ట్ తెరుచుకుంటుంది. సోలార్ ప్యానెల్స్ అనేది అరేంజ్ చేస్తారు. దాని మూమెంట్ల కోసం సోలార్ ప్యానెల్స్ అనేది శాటిలైట్లో ఇన్సర్ట్ చేస్తారు. సోలార్ ప్యానెల్స్ అనేది తెలుసుకుంటుంది. అలాగే మనకు కమ్యూనికేషన్ కోసం యాంటీనా అనేది డిప్లాయ్ చేస్తారు. అలాగే దాంట్లో ఉన్న సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. అలాగే కింద స్టేషన్ మాన్యువర్స్ ఎక్కడ ఉంటుందో మన గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయో దానికి మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుందండి. ఇనిషియల్ ఫేస్ అవుట్ అంటే సోలార్ ప్యానెల్స్, నెక్స్ట్ యాంటీనా డిప్లాయ్, అలాగే కంప్యూటర్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. దాన్ని ఇనిషియల్ చెక్అవుట్ ఫేస్ అంటారు. నెక్స్ట్ తీసుకుంటే డైరెక్షన్ అండ్ ఆర్బిట్ కరెక్షన్. శాటిలైట్ తన డైరెక్షన్ సరి చేసుకుంటుంది. అవసరమైతే ఆర్బిట్ని కొంచెం అడ్జస్ట్ చేస్తుంది. శాటిలైట్ తన డైరెక్షన్ కరెక్ట్ చేసుకుంటుంది. అలాగే అవసరమైతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుంది. స్మాల్ థ్రస్టర్స్ ఉపయోగిస్తారు. శాటిలైట్స్లో ఉపయోగించేది థ్రస్టర్స్ అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు థ్రస్టర్స్ అంటే ఇవ్వండి. ముందుకు వెళ్ళడానికి థ్రస్టర్స్. రాకెట్కి అయితే ఇంజన్కి అయితే ఈ విధంగా ఉంటాయి థ్రస్టర్స్. రాకెట్ పైకి వెళ్ళడానికి కింద నుంచి ఫైర్ ఆధారంగా ఆవిరి రూపంలో బయటకు వచ్చేది థ్రస్ట్ అంటారండి. అలాగే శాటిలైట్స్ కూడా థ్రస్ట్ అనేది ఉంటుంది. థ్రస్ట్ ఆధారంగా స్మాల్ థ్రస్టర్స్ ఉపయోగిస్తారు. ఎందుకు? ముందుకు వెళ్ళడానికి థ్రస్టర్స్ అనేది ఉపయోగిస్తారు. ఫ్యూయల్ చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. ఫ్యూయల్ అనేది ఆర్బిట్ ఇన్సర్షన్లో ఒకసారి వెళ్ళిన తర్వాత ఫ్యూయల్ అనేది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. జస్ట్ ఆల్టిట్యూడ్ కరెక్షన్ కోసం, అలాగే ఆల్టిట్యూడ్ కరెక్షన్ కోసం యూజ్ చేస్తారు. కరెక్ట్ డైరెక్షన్ ఉండడానికి, స్టెబిలైజ్గా ఉండడానికి ఫ్యూయల్ని సంవత్సరానికి కొద్ది సెకండ్స్ మాత్రమే ఉపయోగిస్తారు. నెక్స్ట్ తీసుకుంటే నార్మల్ ఆపరేషన్. అసలు పని ఏమంటే ఇప్పుడు శాటిలైట్ ఫొటోస్ తీస్తుంది. శాటిలైట్స్ ఏం చేస్తుంది? ముఖ్యంగా ఏంది? భూమి యొక్క లియోలో ఉంటే భూమిని అబ్జర్వ్ చేస్తుంది, భూమిని పరిశీలిస్తుంది. శాటిలైట్స్ ఫొటోస్ తీస్తుంది, సిగ్నల్ రిలీజ్ చేస్తుంది, డేటా కలెక్ట్ చేస్తుంది. అక్కడున్న డేటాను శాటిలైట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ లియోలో ఫేస్ చేస్తే, లియో అంటే మనకు భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమున్నాయి, వెదర్ ఏ విధంగా ఉంది, భూ వాతావరణం ఏ విధంగా ఉంది, ఇవి అనేది దానికి సంబంధించిన ఫొటోస్, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఈ ఫేజ్ సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఫ్యూయల్ అనేది ఉపయోగించదు. జస్ట్ ఆల్టిట్యూడ్ కరెక్షన్స్ మాత్రమే కొన్ని సెకండ్స్ మాత్రమే ఉపయోగిస్తుంది. మిషన్ ఎండ్. దీని తర్వాతకి మిషన్ డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత శాటిలైట్స్ ఏమైతాయి? ఇంకా అయిపోతుంది దాని పని, ఆడి వరకు దాంతో అయిపోతుందండి. మిషన్ పూర్తయిన తర్వాత లియో శాటిలైట్స్ కంట్రోల్ డి ఆర్బిట్కి తలపిస్తారు. డి ఆర్బిట్. ఇంతకుముందు మనకేముండదంటే ఆర్బిట్ అనేది ఉండేది. ఆర్బిట్ అంటే భూమి చుట్టూ ఒక సర్టెన్ మార్గంలో సర్టెన్ హైట్లో తిరిగేదాన్ని ఆర్బిట్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మిషన్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత డీఆర్బిటైజ్ అంటే ఆర్బిట్లో కాకుండా కక్ష లెక్క తిరగకుండా డీఆర్బిటైజ్ చేస్తాం. డీఆర్బిటైజ్ చేసి కంట్రోల్ డిఆర్బిట్కి తరలింపు. శాటిలైట్ వేగాన్ని కొంచెం తగ్గిస్తారు. తగ్గిస్తారు. అది అప్పుడు భూమి వైపు వస్తుంది, అట్మాస్ఫియర్లోకి వచ్చి కాలిపోతుంది. డీఆర్బిటైజ్ చేయడం అంటే ఆర్బిట్లో ఉన్న సర్టెన్ హైట్, సర్టెన్ ఆల్టిట్యూడ్లో ఉన్న సర్టెన్ హైట్, సర్టెన్ వేగంతో తిరుగుతున్న ఆర్బిట్ని డీఆర్బిటైజ్ చేసి అట్మాస్ఫియర్ వైపు పంపిస్తారు. అట్మాస్ఫియర్లో పంపించినప్పుడు ఏమవుతుందంటే ర్యాపిడ్ వల్ల ఆ శాటిలైట్ ఏమవుతుందంటే కాలిపోవడం జరుగుతుంది. శాటిలైట్ని భూమికి తిరిగి పంపటం. డీఆర్బిటైజ్ చేయడం అంటే శాటిలైట్ అనేది భూమికి పంపించడం. ఇది అట్మాస్ఫియర్లో ఆ శాటిలైట్ అనేది కాలిపోవడం జరుగుతుంది. జియో శాటిలైట్ మీకు ఇందాక చెప్పిన కానీ లియోలో ఉంటే కిందికి తీసుకొస్తారు, అదే జియోలో అయితే పైకి తీసుకెళ్తారు. గ్రేవియార్డ్ ఆర్బిట్కి తరలింపు. జియో శాటిలైట్ వచ్చేసి గ్రేవియార్డ్ ఆర్బిట్కి తరలింపు. జియో శాటిలైట్స్ చాలా ఎత్తులో ఉంటాయి. కిందికి దింపాలంటే చాలా ఫ్యూయల్ కావాలి. శాటిలైట్స్కు చాలా ఫ్యూయల్ కావాలి. శాటిలైట్ని ఇప్పుడున్న ఆర్బిట్ కన్నా కొంచెం పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. ఆర్బిట్ ఏదైతే కక్షలో ఉంటుందో జియోలో ఉంటుందో దాన్ని కొంచెం పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. జస్ట్ బండి తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి పార్కింగ్ ప్లేస్లో పెట్టడం లేక అట్లా
పైకి వెళ్ళేసి కొద్ది పైకి ప్లేస్ వెళ్ళి కక్షలో కాకుండా పైకి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది. దాని అంటారు గ్రేవ్ యార్డ్ ఆర్బిట్కి తరలింపు అంటారు. గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ ఆ ఖాళీ ఆర్బిట్స్ని గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు. స్పేస్ డెబ్రిస్ తగ్గించడానికి ఇది అవసరం. స్పేస్లో చాలామంది చాలా దేశాలు శాటిలైట్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఈ జియోలో వన్స్ దీని పని అయిపోయిన తర్వాత మిషన్ ఎండ్ అయిన తర్వాత దీన్ని ఏమంటారు, జియో నుంచి ఆ శాటిలైట్ని పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కొద్ది పైకి తీసుకెళ్ళేసి మనం శాటిలైట్స్ అక్కడ వదిలివేయడం జరుగుతుంది. ఆ ప్లేస్ని అంటారు గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు. అలాగే దీన్ని ఇంకో పేరు ఏమంటారు స్పేస్ డెబ్రిస్, అంటే స్పేస్లో ఉన్న చెత్తను తగ్గించడానికి ఇది చాలా అవసరం. మీకు అడుగుతుంది స్పేస్ డెబ్రిస్ అనగా ఏమిటి, స్పేస్ డెబ్రిస్ అనగా ఏమిటి, అలాగే గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అనగా ఏమిటి, గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అనగా ఏమిటి, ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి టెక్నికల్ నేమ్స్. అంత తొందరగా ఎందుకు జియో శాటిలైట్లో మనం జియో నుంచి అట్మాస్ఫియర్కు జియో ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ను అట్మాస్ఫియర్ వైపు ఎందుకు పంపించాం, ఎందుకంటే ఫ్యూయల్ అనేది చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి జియో ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ని కొంచెం పైకి తీసుకువెళ్ళి అక్కడ వదిలేస్తారు. దాని అంటారు గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు. గ్రేవ్ యార్డ్ ఆర్బిట్లో మన స్పేస్లో ఉన్న చెత్తను తగ్గించడానికి చెత్తను తగ్గించడానికి మనకు శాటిలైట్స్ అనేది కొంచెం పైకి వెళ్ళి పార్క్ చేయడం జరుగుతుందని దాని ఏమంటారు గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు. స్పేస్లో చెత్తను తగ్గించడం దాన్ని ఏమంటారు అంటే స్పేస్ డెబ్రిస్ అంటారు. DEBRIS డెబ్రిస్ తగ్గించడానికి ఇది అవసరం అంట. ఇది మనకు లియో మియో జియో గురించి టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ మనం బ్రీఫ్గా చూసుకుంటే లియో ఒక ఎత్తు వచ్చేసి 200 to 2000 కిలోమీటర్స్. ఒక సింపుల్గా తీసుకుంటే మనం టైప్స్ ఆఫ్ ఆర్బిట్లో మనకు లియో ఒకటి, మియో ఒకటి, జియో ఒకటి. లియో వచ్చేసి దాని ఎత్తు ఎంతవరకు ఉండొచ్చు 200 to 2000. ఇది వచ్చేసి 2000 to 35,786. అలాగే ఇది వచ్చేసి అబోవ్ 35,786 పైన ఉన్న దాన్ని ఏమంటారు అంటే మనకు జియో కింద అంటారు. 200 to 2000 కిలోమీటర్స్ అండి, KM. ఇంత ఎత్తులోనే ఆర్బిట్స్ అంటారు. ఇవి ఆర్బిట్ ఒక రేంజ్. లియోలో దేనికి సంబంధించిన ఫినామినా మనకు మెయిన్ వచ్చేసి లియో వచ్చేసి క్లియర్ ఇమేజెస్ కోసం, అలాగే వెదర్ ఫినామినా కోసం, వెదర్ ఫినామినా కోసం యూస్ చేస్తారు. అలాగే తీసుకుంటే మియోలో వచ్చేసి నావిగేషన్, ముఖ్యంగా చూసేది నావిగేషన్. మా ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అలాగే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్. జియోలో వచ్చేసి టీవీ బ్రాడ్కాస్ట్, ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే టీవీ బ్రాడ్కాస్ట్, అలాగే కమ్యూనికేషన్ కోసం ఎక్కువగా యూజ్ చేసేది జియో ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్. అలాగే మనం తీసుకుంటే ఈ 3 చూసిన తర్వాత మనం స్పేస్ సంబంధించింది ఒక్కొక్కటిగా చూసినాం. ఆపరేషనల్ ఏ విధంగా అయింది, ఫస్ట్ స్టేజ్లో లాంచ్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి స్టేజెస్ అనేవి జరుగుతాయి, మల్టీ స్టేజ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. రాకెట్ ఒక మల్టీ స్టేజెస్. ఈ రాకెట్ ఒక మల్టీ స్టేజెస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మనకు ఒక్కొక్క భాగం ఇంధనం కాలిన తర్వాత అది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం లియోనా బియోనా జియో ఆర్బిట్లో ఏ ఆర్బిట్లో ఇన్సర్ట్ చేయాలో దాని దగ్గరికి స్టేజెస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో UDMH, దీంట్లో ఇంధనం వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి UDMH ఇవి ఉన్నాయని చెప్తాను మీకు. ఇక్కడ జస్ట్ మనం స్పేస్ బేసిక్స్లోనే ఉన్నాం కాబట్టి ఫస్ట్ అది చూద్దాం. లాంచ్ తర్వాత మల్టీ స్టేజెస్ ఏర్పడతాయి. తర్వాత ఏమవుతుంది, శాటిలైట్ అనేది మల్టీ స్టేజెస్ అయిన తర్వాత శాటిలైట్ అనేది ఆర్బిట్లో ఇన్సర్ట్ చేయడం, ఆర్బిట్లో ఇన్సర్ట్ చేయడానికి లాస్ట్లో మనకి రాకెట్ నుంచి శాటిలైట్ అనేది విడిపోవడం జరుగుతుంది. దాన్ని అంటారు పుష్. ఒక నిమిషం ఇక్కడ ఇచ్చి పెట్టండి.
పుష్ సిస్టమ్ ఆర్ స్ప్రింగ్ మెకానిజం. స్ప్రింగ్ మెకానిజం ఆధారంగా శాటిలైట్ అనేది రాకెట్ నుంచి విడిపోయి ఆర్బిట్లో ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ పుష్ మెకానిజం తర్వాత మనకు వచ్చేది ఆర్బిటలైజ్ చేయడం. శాటిలైట్ను సర్టెన్ హైట్లో సర్టెన్ స్పీడ్తో ఆర్బిటలైజ్ చేయడం. ఆర్బిటలైజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, శాటిలైట్ అనేది డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఇనిషియల్ చెక్అవుట్ ఫేజ్ అంటే ఏమిటి, ఇనిషియల్ చెక్అవుట్ ఫేజ్. ఇక్కడ ఆర్బిటైజ్ అయిన తర్వాత ఇనిషియల్ చెక్అవుట్ ఫేజ్. ఇనిషియల్ చెక్అవుట్ ఫేజ్లో ఏమవుతుంది, సోలార్ ప్యానెల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే యాంటీనా డిప్లాయ్ చేస్తారు. అలాగే కంప్యూటర్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఇనిషియల్ చెక్అవుట్ ఫేజ్ అయిన తర్వాత డేటా కలెక్ట్ చేస్తారు. డేటా అనేది శాటిలైట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది, అలాగే పంపించేస్తుంది. మనకు ఏదైతే స్టేషన్స్ ఉంటాయో ఆ స్టేషన్స్కి డేటా అనేది పంపించడం జరుగుతుంది. ఇది కొన్ని సంవత్సరాల వరకు జరుగుతుంది, కొన్ని ఇయర్స్ వరకు జరుగుతుంది. ఆ మిషన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇమేజెస్ పంపించడం కానీ, వెదర్ ఫినామినాకి సంబంధించి కానీ, నావీ పొజిషనింగ్ సిస్టమ్కి సంబంధించి కానీ, ఇవన్నీ కొన్ని ఇయర్స్ వరకు జరుగుతాయి. ఎప్పుడైతే మిషన్ అనేది ఎండ్ అవుతుందో, డేటా కలెక్ట్ చేసుకుంటూ లాస్ట్కి మిషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. మిషన్ ఎండ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఒకవేళ లియోలో ఉందనుకోండి, అట్మాస్ఫియర్ వైపు పంపించడం జరుగుతుంది. ఆ ఆర్బిట్ని కొద్ది ఫ్యూయల్ తోటి ఏదైతే ఉంటుందో శాటిలైట్ను కిందికి పంపిస్తారు. వాతావరణంలో పంపించినప్పుడు ఏమవుతుంది అనేది అది ఆ శాటిలైట్ అనేది కాలిపోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కాలిపోవడం జరుగుతుంది, ఎటువంటి మనకు డెబ్రీస్ అనేది లేకుండా అయింది. అలాగే జియోలో తీసుకుంటే కిందికి రావడానికి ఫ్యూయల్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది. జియో ఆర్బిట్లో మనకు శాటిలైట్ అనేది కిందికి పంపించడానికి ఎక్కువ ఫ్యూయల్ అనేది ఖర్చు అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే పైకి పంపిస్తాం. దీని జియో ఆర్బిటలైజ్ కన్నా కొద్ది పైకి పంపించడం వల్ల ఏమైందంటే దాన్ని ఏమంటారు, పైకి పంపించి ఆడ పార్కింగ్ ప్లేస్లో ఆడ పార్క్ చేయడం గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు. దాన్ని గ్రేవ్ యార్డ్ అంటే శ్మశాన వాటిక అండి. గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు. దాంట్లో పంపించేస్తారు. దాన్ని ఏమంటారు, ఆ ప్లేస్ని ఏమంటారు గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు. ఎందుకంటే స్పేస్లో చెత్తను తగ్గించడానికి ఇది చాలా అవసరం అని అంటారు. ఎందుకంటే వివిధ ఆర్బిట్లు వివిధ శాటిలైట్స్ అని కొట్టకుండా అవి ఎప్పుడైతే మిషన్ అనేది ఎండ్ అయిపోతుందో దాన్ని పైకి పంపించడం, డీఆర్బిటలైజ్ చేయడం ఆధారంగా ఏమైందంటే గ్రేవ్ యార్డ్కి పంపిస్తారు. గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు. దాన్ని ఏమంటారు, ఇంకో మనం ఇక్కడ మెయిన్ టెక్నికల్ నేమ్ వచ్చేసి స్పేస్ డెబ్రీస్. ఇది స్పేస్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్. రేపటి టాపిక్లో మనం సేమ్ దీనిలాగానే ఆర్బిటలైజ్ చూస్తూ ఆర్బిట్ గురించి తెలుసుకుంటూ మన యొక్క ఫస్ట్ రాకెట్స్ ఆర్యభట్ట, భాస్కర, అలా ఈ రాకెట్స్ ఏవైతే ఉంటాయో ఈ రాకెట్లకు ఫస్ట్ బేసిక్ శాటిలైట్స్ మనకు రాకెట్స్ ఏ విధంగా వచ్చాయి, ఎవరు హెల్ప్ తీసుకున్నాం, వెహికల్స్ ఏ విధంగా తయారు చేసుకున్నాం, వెహికల్స్ ఏ దేశం మనం సపోర్ట్ చేసిందా చేయలేదా, మన రాకెట్స్ మనమే ప్రిపేర్ చేసుకున్నాం, ఇంజిన్స్ గురించి అలాగే శాటిలైట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దామండి. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీకు కనుక మన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో క్లాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మా వీడియో మీకు ముందుగా రావాలంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కంటెంట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. అలాగే కంటెంట్లో ఏమైనా యాడ్ చేయాలంటే ఏదో చిన్న మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ లేకపోతే ఏమన్నా ఉంటే గిట్ట మా దృష్టికి తీసుకురండి. అలాగే ఏమన్నా కంటెంట్ దీనికి ఇంకా యాడ్ చేయండి సార్ ఇది అంటే మా దృష్టికి తీసుకురండి. కామెంట్స్ రూపంలో మీకు ఖచ్చితంగా కంటెంట్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.